ఈ రోజు నేను నా ఫ్యాన్సీ శారీ కలెక్షన్ చూపిస్తున్నాను. ఇదైతే పార్ట్ 1, పార్ట్ 2 తర్వాత పోస్ట్ చేసా. సో పార్ట్ 1 లో నేను ఏ శారీస్ చూపిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నికీస్ ఫ్యాషన్. ఈ రోజు నా ఫ్యాన్సీ శారీ కలెక్షన్ మీకు చూపిస్తున్నాను. అండ్ ఎక్కడ కొన్నాను అన్ని కూడా, నా బ్లౌజెస్ ఎలా డిజైన్ చేసుకున్నానో కూడా మీకు చూపిస్తున్నాను. సో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. నా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో కూడా నా ఛానల్ని షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ శారీ వచ్చేసి ఈ శారీ అనమాట. ఇదంతా కూడా మనకి పీచ్ పై ప్రింట్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి 2 షేడ్ శారీ అనమాట. సో పైన స్కై బ్లూ వస్తుంది అండ్ కింద వచ్చేసి డార్క్ బ్లూ వస్తుంది. అండ్ శారీ ఓవరాల్ మొత్తం కూడా ఇలా లోటస్ అండ్ ఆవు థీమ్ లో వస్తుంది అనమాట. మొత్తం ఆవులు లోటస్ థీమ్ లో శారీ అంతా ఉంటుంది. శారీకి నేను బ్లౌజ్ వచ్చేసి మనకి శారీలో బ్లౌజ్ ఇచ్చాడు కానీ నాకు అదంత నచ్చలేదు. సో ఇదే థీమ్ లో నేను మిషన్ ఎంబ్రాయిడరీ చేయించుకుందాం అనుకున్నా. ఎందుకంటే ఫ్యాన్సీ శారీ కాబట్టి నేను ఎక్కువ బడ్జెట్ అయితే పెట్టను. సింపుల్ బడ్జెట్ ఫ్రెండ్లీలో కొంచెం డిఫరెంట్ గా యూనిక్ గా బ్లౌజెస్ అయితే చేయించుకుంటాను. అలా చేయించుకున్న బ్లౌజే ఇది అనమాట. సో ఈ శారీకి నేను హై నెక్ పెట్టించుకున్నాను. బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి ఇలా వర్క్ చేపించుకున్నాను. అండ్ హ్యాండ్స్కి కూడా సేమ్ ఇలానే లోటస్ వేపించుకున్నాను. ఇలా లోటస్ ఫ్లవర్స్ వేపించుకున్నాను. ఇది మిషన్ ఎంబ్రాయిడరీ. బ్యాక్ వచ్చేసి ఇలా హై నెక్ పెట్టించాను. బ్యాక్ ఓపెన్ పెట్టించుకుని ఇలా మొత్తం కూడా లోటస్ వస్తుంది. ఇది ఫ్రంట్, బ్యాక్ అండ్ ఫ్రంట్ మొత్తం లోటస్. అండ్ మనకి శారీ చూస్తే మీరు శారీ చూడండి, శారీ మొత్తం కూడా మనకి లోటస్ అండ్ ఆవు థీమ్ లో వచ్చింది. సో లోటస్ ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి బ్లౌజ్ కూడా మొత్తం లోటస్ తో అయితే మిషన్ ఎంబ్రాయిడరీ చేయించుకున్నాను. ఇది నా సెకండ్ శారీ. ఇది వచ్చేసి టిష్యూ, సెమీ టిష్యూ లా వస్తుంది అన్నమాట శారీ మొత్తం. నేను కొనుక్కున్నప్పుడు మొత్తం యానిమల్ థీమ్ చాలా ట్రెండింగ్. నా మ్యారేజ్ టైంలో ఎక్కువ శారీస్ పడతాయి కదా మ్యారేజ్ అయిన తర్వాత. సో అప్పుడు దానికోసం అని చెప్పి తీసుకున్న శారీస్ అనమాట ఇవి. అండ్ ఇది వచ్చేసి లైట్ బ్లూయిష్ గ్రీన్ లాగా అలా ఉంటుంది కొంచెం. మొత్తం చూస్తే టైగర్ అని, ఎలిఫాంట్స్, ఫ్లెమిగోస్, ట్రీస్, డియర్స్ ఇలా చాలా టైప్ ఆఫ్ యానిమల్స్ మొత్తం మనకి ఈ శారీ మీద వస్తాయి. ఈ శారీ మీద బ్లౌజే నేను బ్లౌజ్ కింద కుట్టించుకున్నాను. ఏం వర్క్ చేయించలేదు ఎందుకంటే శారీ ప్రైస్ చాలా తక్కువ అనమాట. ఈ శారీ వచ్చేసి నేను మేమ్ సాహిబ్ లో తీసుకున్నాను. ఇది అరౌండ్ నాకు 1800 పడింది శారీ. ఇది అప్పుడు ఆఫర్ ఉండే అనమాట. సో నాకు 1800కి శారీ వచ్చింది. సో ఈ శారీ మీదకి దాని మీద వచ్చిన బ్లౌజ్ తోని కొంచెం డిఫరెంట్ గా పెట్టించుకున్నాను. ప్యాటర్న్ అయితే కొంచెం డిఫరెంట్ పెట్టించుకున్నాను. ఈ బ్లౌజ్ వచ్చింది. సో నేను ఈ బ్లౌజ్ ని నేను స్టిచ్ చేయించుకున్నాను. ఎందుకంటే శారీ కొంచెం తక్కువ ప్రైస్ కాబట్టి ఇచ్చిన బ్లౌజ్ తోని మంచి ప్యాటర్న్ అయితే స్టిచ్ చేయించుకున్నా. ఇలా ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ అనమాట. ఫ్రంట్ ఓపెన్ పెట్టించుకున్నాను. ఇలా హ్యాండ్స్ ఇలాగా బార్డర్ ఇచ్చిన బార్డర్ పెట్టుకుని సింపుల్, నేను హ్యాండ్స్ కి కూడా ఏం మోడల్ పెట్టించలే, ఇలా 3/4 హ్యాండ్స్ పెట్టించుకున్నాను. అండ్ బ్యాక్ వచ్చేటప్పటికి కొంచెం ప్యాటర్న్ పెట్టించుకున్నాను. ఇలా మనకి అంచు ఇచ్చాడు, ఆ అంచుని వేస్ట్ చేయకుండా ఇలా ప్యాచ్ చేపించాను అనమాట బ్యాక్ నెక్. సో నెక్ ఇలా పెట్టించుకుని కింద అంతా కూడా శారీలో ఇచ్చిన బార్డర్ ని ఇలా ప్యాచ్ చేయించుకుని నెక్ దగ్గర ఇక్కడ కామన్ బటన్స్ కాకుండా నేను ఇలా థ్రెడ్స్ పెట్టించాను అనమాట. అడ్జస్ట్మెంట్ థ్రెడ్స్ కింద నార్మల్ బటన్ కాకుండా ఈ ప్యాటర్న్ పెట్టించుకున్నాను. ఎవరికైనా నచ్చితే ప్యాటర్న్ స్క్రీన్ షాట్ తీసుకోండి. సో మీ బ్లౌజెస్ కి కూడా యూజ్ అవుతాయి. బడ్జెట్ ఫ్రెండ్లీలో సింపుల్ ప్యాటర్న్ అండ్ కొంచెం యూనిక్ ప్యాటర్న్ కింద ఉంటుంది. సో అండ్ మనకి ఇచ్చిన శారీ ప్యాటర్న్ అంటే శారీలో ఇచ్చిన బ్లౌజ్ అంచు అవి కూడా యూజ్ అంటే వేస్ట్ చేయకుండా అవుద్ది. ఇన్ కేస్ మీరు రా సిల్క్ మీద చేయించుకోవాలి, ఏమైనా వర్క్ చేయించుకోవాలంటే సేమ్ ఇదే ప్యాటర్న్ యూజ్ చేసుకోండి. శారీలో ఇచ్చిన అంచుని ఇలా వేపించుకుని ఈ పార్ట్ ఎక్కడైతే నాకు బ్లూ కలర్ వచ్చిందో ఆ పార్ట్ మొత్తం కూడా మీరు రా సిల్క్ పెట్టుకుని వర్క్ చేయించుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈ ప్యాటర్న్ పెట్టించి నేను స్టిచ్ చేయించాను సింపుల్ గా. థర్డ్ శారీ వచ్చేసి ఇది కూడా నేను మేమ్ సాహిబ్ లోనే తీసుకున్నాను. ఇది కూడా నా పెళ్లి టైంలోనే తీసుకున్నాను. ఇది కూడా యానిమల్ థీమే, ఎందుకంటే అప్పుడు అన్ని యానిమల్ థీమ్సే ట్రెండ్ అనమాట. ట్రెండ్ అదే నడిచేది. ఇప్పుడు కూడా నేను చాలా సారీస్ యానిమల్ థీమ్స్ లోనే చూస్తున్నాను. సమ్వాట్ డిఫరెంట్ ప్రింట్స్ అనమాట, బట్ యానిమల్ థీమ్ లోనే అప్పుడు చాలా ట్రెండ్ అనమాట. సో ఈ సారీ కూడా నేను మేమ్ సాబ్ లో తీసుకుని, సారీ మొత్తం మనకి చాలా ప్లెయిన్ వస్తుంది. జస్ట్ బార్డర్ మాత్రమే మనకి ఇలా ప్రింట్ వస్తుంది అనమాట. సో ఇది సారీ ఓపెన్ చేసి చూపిస్తాం చూడండి. శారీ మొత్తం ఈ కలర్ అస్సలు నాకు లేదు, యూనిక్ గా అనిపించింది చూడంగానే. దీంట్లో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కానీ నాకు ఈ కలర్ చాలా నచ్చింది, ఈ బ్రౌన్ కలర్ శారీ. సో శారీ మొత్తం మనకి ఇలా ప్లెయిన్ వచ్చి కింద మాత్రం ఇలా చూడండి ఇలా యూనిక్ గా ప్రింట్ వచ్చింది. కింద మొత్తం ఇలా బార్డర్ వచ్చింది. నేను అక్కడక్కడ మనకి చూస్తే దీన్ని సిల్వర్ థ్రెడ్ తో మనకి, సారీ సిల్వర్ కాదు గోల్డ్ కలర్ థ్రెడ్ తో బోర్డర్ అవుట్లైన్ ఇచ్చి
అండ్ చిన్న చిన్న మిర్రర్ బూటీస్ లాగా మిర్రర్స్ వచ్చినాయి చూడండి. ఇలా హైలైటింగ్ ఇచ్చాడు శారీ మొత్తం కూడా. మనకి లేస్ డీటెయిలింగ్ కూడా ఇచ్చాడు, అది నాకు చాలా నచ్చింది అనమాట. మీరు చూస్తే లేస్ డీటెయిలింగ్ ఇచ్చాడు చూసారా, చిన్న లేస్. అండ్ సారీ 4 సైడ్స్ కూడా లేస్ ఇచ్చాడు. అలానే పైన ప్లేన్ లేకుండా కొంచెం ఈ లేస్ డీటెయిలింగ్ రావడం వల్ల లుక్ చాలా బాగుంది అనమాట. సో దీనికి కూడా నేను శారీలో వచ్చిన బ్లౌజ్ ని స్టిచ్ చేయించుకున్నాను. ఇది నాకు 2000 చేంజ్ పడింది. ఇది కూడా మేము సాహిబ్లోనే తీసుకున్నాను అప్పుడు. బ్లౌజ్ అనమాట, కాంట్రాస్ట్ లో ఇలా డిజైన్ వచ్చింది, సేమ్ కలర్ బట్ ఇలా ఫ్లవర్, నాట్ ఏ ఫ్లవర్, ఇలా లీవ్స్ వచ్చినాయి అనమాట మనకి ప్రింట్. ఇది బ్లౌజ్. సో ఈ బ్లౌజ్ లో కూడా మీరు చూస్తే అక్కడక్కడ ఇలా చిన్న మిర్రర్ డీటెయిలింగ్ ఇచ్చారనమాట. సో అందుకే నేను బ్లౌజ్ కి యూజ్ చేశాను. దీనికి కూడా నేను కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అయితే పెట్టించాను. ఫ్రంట్ అయితే ఇలా ఫ్రంట్ వీనెక్ పెట్టించుకున్నాను, కామన్ రౌండ్ స్క్వేర్ కాకుండా వీనెక్ అయితే పెట్టించుకున్నా. అండ్ ప్రిన్సెస్ కట్ ఇప్పించుకున్నాను. అండ్ నెక్స్ట్ హ్యాండ్ వచ్చేటప్పటికి సింగిల్ రఫుల్ హ్యాండ్ పెట్టించుకున్నామాట, సింగిల్ రఫుల్. సో బ్యాక్ అయితే ఇలా డ్రాప్ సింబల్ పెట్టించుకున్నాను, బ్యాక్ ఓపెన్ పెట్టించుకుని ఇలా బిగ్ డ్రాప్ సింబల్ పెట్టించుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదనమాట, వచ్చేసి ఈ పింక్ శారీ అనమాట. ఇది నేను నార్తింగ్ లో తీసుకున్నా, ఇది కూడా నా పెళ్లి టైంలోనే తీసుకున్నా. ఇది కొంచెం ఫ్యాన్సీ శారీనే, బట్ కొంచెం పట్టులా అనిపిస్తుంది. బట్ ఇది మరి పట్టు శారీ అయితే కాదు, చాలా స్మూత్. చూడండి శారీ బాడీకి అలా అతుక్కుపోయి ఉంటుంది అనమాట, చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అండ్ కదలకుండా నీట్ గా ఉంటుంది శారీ అయితే. సో ఇది శారీ, మనకి బార్డర్ ఇలా వచ్చింది, చిన్న బార్డర్ అనమాట. అండ్ శారీ ఓవరాల్ కూడా మనకి ఇలా ఈ టైప్ ఆఫ్ మోటివ్ వచ్చింది అనమాట. 3 కలర్స్ ఉన్నాయి, పింక్, గ్రీన్ అండ్ ఎల్లోతో మొత్తం శారీ ఓవరాల్ కూడా మనకి ఇలా బుట్టీస్ అయితే వచ్చినాయి. ఇది నాకు నార్సింగ్ లో 2800 పడింది శారీ ఇది. సో శారీ ఓవరాల్ కూడా మనకి ఇదే వచ్చింది. పళ్ళు వచ్చేసి మొత్తం కూడా ఇలా వస్తుంది మనకి, ఓవరాల్ ఇలా డిజైన్ వస్తుంది. అండ్ కింద ఎడ్జ్ కూడా మనకి ఇలా ఇచ్చాడు, కుర్చీలు ఇచ్చాడు. దీని మీద బ్లౌజ్ కూడా శారీకి వచ్చిన బ్లౌజే యూజ్ చేస్తా. శారీకి సింపుల్ గా ఇలా సేమ్ శారీకి ఏది వచ్చిందో సేమ్ సెల్ఫ్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు. అండ్ దానికి వచ్చిన బార్డర్ హ్యాండ్స్ కి ఇచ్చాడు. సో హ్యాండ్స్ కి అయితే నేను ఇలా 3/4 హ్యాండ్స్ తో ఇలా బార్డర్ ఇప్పించుకున్నాను. నెక్ ప్యాటర్న్ వచ్చేటప్పటికి కొంచెం డిఫరెంట్ గా ఈ నెక్ పెట్టించాను. ఇలా వైడ్ నెక్ వచ్చేసి కొంచెం లైక్ స్క్వేర్ నెక్ లా అనిపిస్తుంది. సో అలా వైడ్ నెక్ వచ్చి ఇదంతా కూడా మనకి కట్ వర్క్ వస్తుంది అనమాట. ఇలా ఓవెల్ షేప్ వస్తుంది, ఇలా లాంగ్ ఓవెల్ లాగా ఇలా పెట్టించుకున్నాము. ఫైనల్ శారీ వచ్చేసి ఇది ఫ్యాన్సీ శారీ అండ్ ఆల్సో పార్టీ వేర్ శారీ అనమాట. చాలా కాస్ట్లీ శారీ, చాలా ఇష్టం నాకు ఈ శారీ. ఇది చాలా ఒక 3 years బ్యాక్ 2 years బ్యాక్ తీసుకున్నాను శారీ. ఇది కంప్లీట్ టిష్యూ శారీ, చాలా అంటే చాలా వెయిట్ ఉంటుంది. మొత్తం శారీ మనకి ఇలా స్టోన్ వర్క్ వస్తుంది అనమాట. అండ్ శారీ ఓవరాల్ కూడా చిన్న చిన్న స్టోన్స్ వస్తాయి. శారీ మొత్తం కూడా ఇంతే ఉంటుంది, టోటల్ శారీ ఇలానే ఉంటుంది. ఈ శారీ నేను గౌరీ సిల్క్స్ లో తీసుకున్న విజయవాడ. ఇది నాకు 10,500 చేంజ్ పడింది. సో నాకు చాలా అంటే చాలా నచ్చి శారీ తీసుకున్నాను, మా అక్క పెళ్ళికి తీసుకున్నాను. అండ్ దీనికి బ్లౌజ్ అయితే వాడు ఇలా ఇచ్చాడు. దీన్ని అయితే నేను స్టిచ్ చేయించలేదు, బ్లౌజ్ మొత్తం ఇలా హ్యాండ్స్ కి ఇలా ఇచ్చాడు. అండ్ బాడీ పార్ట్కి అయితే ఇలా ఇచ్చాడు అనమాట. బట్ నేను సేమ్ కలర్ అయితే తీసుకోలేదు, నేను కొంచెం కాంట్రాస్ట్ చాక్లెట్ బ్రౌన్ కలర్ బ్లౌజ్ తీసుకుని దాని మీద ఇదే స్టోన్ వర్క్ దాని మీద వర్క్ చేయించుకున్నాను. అండ్ ఆల్సో దీనికి బెల్ట్ కూడా నేను స్టిచ్ చేయించుకున్నాను. ఆ బ్లౌజ్ ప్రస్తుతం నా దగ్గర ఇక్కడ ఊర్లో లేదు, బెల్ట్ మాత్రం ఉంది, అది చూపిస్తాను. ఈ కలర్ అనమాట, సేమ్ ఇదే కలర్ బ్లౌజ్ తీసుకుని దీని మీద ఇదే ఏదైతే వర్క్ వచ్చిందో సేమ్ సంవాట్ ఇదే వర్క్ తో నేను బ్లౌజ్ మొత్తం కూడా డిజైన్ చేయించుకున్నా. ఇది వచ్చేసి మనకి బెల్ట్ అనమాట, బెల్ట్ మీద కూడా నేను వర్క్ చేయించుకున్నాను చాక్లెట్ బ్రౌన్. ఈ శారీకి నేను చాక్లెట్ బ్రౌన్, ఈ కలర్ కి చాక్లెట్ బ్రౌన్ కాంట్రాస్ట్ కలర్ అయితే నేను సెట్ చేసుకున్న బ్లౌజ్. షార్ట్ వీడియోస్ లో ఆల్రెడీ శారీ స్టైల్ చేసుకున్న మా ఫ్రెండ్ మ్యారేజ్ కి, దాంట్లో వీడియో ఉంటుంది. ఆ వీడియో లింక్ కూడా నేను కింద అటాచ్ చేస్తాను. దాంట్లోకి వెళ్ళి నేను ఎలా డిజైన్ చేసుకున్నాను ఈ శారీ బ్లౌజ్ అని మీరు దాంట్లో అయితే చూడండి, చెక్ చేయండి. ఇదైతే నా ఫ్యాన్సీ శారీ కలెక్షన్ పార్ట్ 1. పార్ట్ 2 కూడా త్వరలో పోస్ట్ చేస్తాను, దాన్ని మీరు మిస్ అవ్వకూడదు అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎవరైనా ఇంకా నా వీడియోస్ వాచ్ చేయకపోతే నా వెడ్డింగ్ సిరీస్ కానీ లేదంటే స్టైలింగ్ సిరీస్ కానీ ఇంకా ఎవరు చూడకపోయి ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను, వెళ్ళి అండ్ పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి.